Hi, welcome to Yellow Orange University. ముందుగా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ నా యూట్యూబ్ ఛానల్ గురించి ఇస్తాను. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎల్లో ఆరెంజ్ యూనివర్సిటీ. ఎల్లో is a color, symbolic color for purity, that is meditation, and orange, it's a symbolic color for power, that is knowledge. So only through meditation and knowledge we can say it's a nearly or almost a complete education. So coming into today's topic, Smita Sabharwal versus Balalata Madam garu. క్షమించండి స్మితా సబర్వాల్ గారు, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు స్మితా సబర్వాల్ అని అన్నాను, గారు తీసేశాను, మీరు మరోలా అనుకోవద్దు. మీరంటే మాకు చాలా గౌరవం, మోటివేషన్, అడ్మిరేషన్, ఇన్స్పిరేషన్. యు ఆర్ అ బ్యాచ్ ఆఫ్ 2001 తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అండ్ యు ఆర్ పాపులర్లీ నోన్ యాజ్ people's officer because you have addressed many citizens issues, so you got that name, that fame of being called as people's officer. So we are very happy about that, and you are the first lady IAS officer to be appointed to the Chief Minister's office, and you are currently working as the secretary to Chief Minister, Government of Telangana, and also you are holding some additional charges. So that's very great about you, ma'am, Smita Sabharwal garu. But Smita Sabharwal garu, మీరు చేసినటువంటి ట్విట్టర్ వేదికగా మీరు చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ అనొచ్చు, లేదంటే మీ ఒపీనియన్ అనొచ్చు, మీ ఎక్స్ప్రెషన్స్ అనొచ్చు. ఓకే, being a citizen of India, you do have your right to express, but you are not only a citizen of India, you are a responsible public authority serving the Indian people. So bahusha మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, ఏదైనా మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీరు ఆర్గ్యూ చేసినట్టు మీకు రైట్ ఉంటుంది, బట్ మీ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ బిగ్గర్ దాన్ యువర్ రైట్స్, because you are holding a public office, public authority. Yes, and you are you have to maintain certain limitations as a public authority. Resign the job, come out and express like anything, then we will take it as an opinion of a common woman like every other woman, or be it men also. స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, భారత పౌరులుగా మనకు మన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. మీకు ఉంది, మాకుంది. మీ అభిప్రాయాన్ని ఇంటర్ప్రెట్ చేసే స్వేచ్ఛ కూడా మాకుందండి. మీరు విత్ ఇన్ వాట్ కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్లో మీరు ఆ అభిప్రాయాలు చెప్పారో అది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏం కంపల్షన్ వచ్చింది ఆ టాపిక్ని రేజ్ చేయడానికి అనేది కూడా ఎవరికి తెలియదు. But this shows that the kind of intolerance which is being vulcanized within you, మీలో ఒక లావా లాగా పెరుగుతున్న ఈ ఇంటాలరెన్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎక్స్ప్రెస్ చేసిన ఒక ఇష్యూ అనేది ఒక మూవీ గురించి అభిప్రాయము, లేదంటే ఇంకొక ఏదైనా చిన్న ఇష్యూ గురించి అభిప్రాయము అంటే దాన్ని అందరూ లైట్ తీసుకునే ఉంటారు. బట్ మీరు ఎక్స్ప్రెస్ చేసినటువంటి అభిప్రాయము ఒక లార్జర్ కమ్యూనిటీ అనే కాదు, ద మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీ ఇన్ ఎనీ సొసైటీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ద మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీ గురించి మనం ఒక స్టేట్మెంట్ చెప్పేటప్పుడు, ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు we have to get into their shoes. వాళ్ళ స్థానంలోకి వెళ్ళి ఆలోచించాలి. దాన్ని ఎంపతి అంటారు మేడం, మీకు తెలుసు కదా.
ఒక ఎంపాథెటిక్ ఫీలింగ్ లేకుండా ఒక పబ్లిక్ అథారిటీ ఈ రకమైనటువంటి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తే షూర్లీ దట్ విల్ హర్ట్ ద ఫీలింగ్స్ అండ్ డిమోరల్ ద పీపుల్ హూ ఆర్ బిలాంగింగ్ టు దట్ పర్టికులర్ కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీని అయితే మీరు ఉద్దేశించి మాట్లాడారో ఆ కమ్యూనిటీ యొక్క మొరల్ని డౌన్ చేస్తుంది, ఖచ్చితంగా వాళ్ళని హర్ట్ చేస్తుంది. మీరు నేను ఓమ్నిసెంట్ కాదండి. ఒక ఇష్యూ మీద ఈ అభిప్రాయం చెప్పొచ్చు, బట్ ఆ టాపిక్ గురించి ఒక ఎజెండా వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ యూ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఈక్వేషన్. మీరు ఒక ఈక్వేషన్ క్రియేట్ చేశారు. ఏమిటి? ఫిజికలీ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అండ్ their suitability to certain premier posts. That means this question of their capacity to serve or to hold certain premier post. So you are trying to inequate ఇది వాళ్ళ కెపాసిటీ క్యాపబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ అండి. సో ఇది ఒక లార్జర్ కమ్యూనిటీకి సంబంధించిన క్వశ్చన్కి ఈ డెమోక్రసీలో డెమోక్రటిక్ డిబేట్స్ జరగాలి. పాలసీ మేకింగ్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్ తీసుకుంటారు. ఆ తర్వాత ఒక డెమోక్రటిక్ డెసిషన్ అనేది వస్తుంది. సో మీరన్న టాపిక్ గురించి రిజర్వేషను నాట్ ఓన్లీ టు దిస్ అవర్ ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్, బట్ వెన్ మీరు ఎప్పుడైతే ఆ టాపిక్ రిజర్వేషన్ గురించి తీశారో అది బ్రాడర్ రిపర్కషన్స్ కూడా చూపిస్తుంది. సో దాని గురించి రిజర్వేషన్స్ ఎందుకు ఉండాలి ఏంటి అనే దాని గురించి మనం ఇంకో వీడియో చేద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ లెట్ us స్టిక్ టు స్మితా అగర్వాల్ గారి స్టేట్మెంట్స్. ఏమండి, మీరు ఫిజికల్ డిజేబిలిటీకి ఉన్న పర్సన్ ఒక పైలట్గా పనిచేయడానికి మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందా, ట్రస్ట్ ఉంటుందా అనే క్వశ్చన్ని. ఇంకొకటి, ఫిజికలీ డిజేబుల్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, ఫిజికలీ డిజేబుల్డ్ అనకూడదు, క్షమించండి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఒక సర్జన్గా ఉంటే మనకు కాన్ఫిడెన్స్ ట్రస్ట్ ఉంటుందా అని అంటున్నారు. బట్ ఈ రకంగా ఒక లార్జర్ కమ్యూనిటీని, ఒక సొసైటీలో ఒక కమ్యూనిటీ యొక్క సెంటిమెంట్స్ మొరాలిటీని దెబ్బతీసే రకంగా మీరు ఒక పబ్లిక్ అథారిటీ నుండి మాట్లాడారంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ దేర్ కెపాసిటీ ఆర్ ఇన్కెపాసిటీ. వాళ్ళ పొజిషన్స్కి సూటబులా కాదనే క్వశ్చన్ కాదండి ఇక్కడ ఇంపార్టెంట్. దిస్ షోస్ యువర్ మెంటల్ ఇన్కెపాసిటీ. దేశంలో పేదరికం కాదండి నిజమైన ప్రాబ్లం, భావదారిద్ర్యం, థాట్ పవర్టీ అంటారు. భావదారిద్ర్యం పోవాలండి. మీలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా ఒక భావదారిద్ర్యాన్ని వ్యక్తపరుస్తున్నారంటే ఇంత నేరో థింకింగ్తో దాన్ని ఏమనాలండి? మిమ్మల్ని మెంటల్లీ ఛాలెంజ్డ్ అనాలా? ఇఫ్ యు ఆర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ దెన్ ఇట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్, which means you are not suitable to be an Indian administrative officer. Yes, it shows your mental incapacity. మీ ఒపీనియన్స్ మీ మెంటల్ ఇన్కెపాసిటీని, మీ మెంటల్ ఇంటాలరెన్స్ని చూపిస్తున్నాయి. ఇది ఆవేశం కాదండి, ఆవేదన. మనం ఆ స్థితిలో లేం కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే అవతల వాళ్ళు హర్ట్ అవుతారో ఏమవుతారో అని తెలియకుండా మాట్లాడడం చాలా ఏమంటారండి, కామన్ సెన్స్ లేకపోవడం. మనకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, మనం ఏ పొజిషన్లో ఉన్నా లేకపోయినా అది ఇంపార్టెంట్ కాదండి. మనకు కామన్ సెన్స్ ఉందా లేదా. అన్ఫార్చునేట్లీ ఏంటంటే కామన్ సెన్సెస్ని కూడా మర్చిపోయి నాన్ సెన్స్గా మాట్లాడుతున్నారు కొంతమంది. మీరేనే కాదు, చాలా అభిప్రాయాలు, చాలామంది ఈరోజు సమాజంలో ఒక నాన్ సెన్సికల్ ఎక్స్ప్రెషన్స్, ఒపీనియన్స్, ఇదేంటో అర్థం కావట్లేదండి. ఎవరో ఒక అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్ మాట్లాడారు అని అంటే మనం అందరం కన్సిడర్ చేస్తాం, అరే వాళ్ళకి తెలియదు,
అవేర్నెస్ లేదు, మాట్లాడారు. మీరు ఒక యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్, వెన్ యూ ఆల్సో రికగ్నైజ్డ్ యాజ్ ఎ పీపుల్స్ ఆఫీసర్, ఇంత పేరు తెచ్చుకున్న తర్వాత అయ్యో బహుశా మేమందరం మీకు అనవసరంగా మీ గురించి గొప్పగా అనుకున్నామేమో, మీ రియల్ ఒపీనియన్స్, మీ రియల్ ఇంటెన్షన్స్ ఇంత నేరోగా ఉన్నాయని మాకు తెలియదేమో అని చెప్పేసి బాధపడుతున్నామండి ఈరోజు. ఇంతేకాకుండా దీనితో సరిపెట్టకుండా మీరు శ్రీ బాలలత మేడం గారు మీ ఒపీనియన్స్ని, అంటే మీ ఒపీనియన్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ మీ నుంచి ఒక అపాలజీని డిమాండ్ చేస్తుంటే మీరిచ్చే కౌంటర్ మెసేజెస్, టెక్స్ట్, ట్విట్టర్ ద్వారా అవి ఏం చూపిస్తున్నాయంటే మీలో ఎంత చైల్డిష్ మెంటాలిటీ ఉందా ఇంకా. ప్లీజ్ సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్, ఆత్మవిమర్శ చేసుకోండి. ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఎప్పటికీ మనం నిరంతరం విద్యార్థుల్లానే ఉండాలి. మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక దేశమైనా, ఒక మనిషి అయినా, ఒక వ్యక్తి అయినా, ఎవరైనా, ఒక ప్రాంతమైనా, ఒక సమూహమైనా మనం ఆత్మవిమర్శ చేసుకోకపోతే ముందుకు సాగలేమండి. మీరు దయచేసి ఎటువంటి ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఆ టెక్స్ట్ పెట్టారో ఏంటో, దాని నేపథ్యం ఏంటో, కాంటెక్స్ట్ ఏంటో మీకే బాగా తెలుసు. కానీ ఒకసారి మీరు పునర్పరిశీలన చేయండి. మీ ఎక్స్ప్రెషన్ అనేది మీకు ఫ్రీడమ్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం దట్ ఫ్రీడమ్ షుడ్ నాట్ హర్ట్ ద మొరాలిటీ ఆర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ అదర్ పీపుల్. అది అర్థం చేసుకోండి. దయచేసి మీ స్టేట్మెంట్స్ని, మీ ఒపీనియన్స్ని, మీ ఎక్స్ప్రెషన్స్ని వెనక్కి తీసుకోండి. మనం ఇక్కడ ఈగోస్ అవన్నీ ఉండకూడదండి. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను చెప్పేశాను, ఇప్పుడు మీకు పొరపాటు అనిపిస్తూ ఉండుండొచ్చు, అయినా కూడా ఆ ఏదో ఆ స్టేటస్ యొక్క ఈగో, అథారిటీ యొక్క ఈగో సంథింగ్ అడ్డు వస్తుండొచ్చు. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులమండి, అందరం కలిసి మంచిగా బ్రతుకుతాం. క్షమాపణ చెప్తే మనం తగ్గేది ఏముండదండి. ఓడిపోవడం అంటే ఏదో మనం పారిపోవడము, లేకపోతే ఏదో పూర్తయినట్టు కాదండి. ఓడిపోవడం అంటే మళ్ళీ నేర్చుకోవడానికి అవకాశం అండి. సత్యమేవ జయతే, సత్యం గెలవాలి, ధర్మం నిలబడాలి. జై హింద్.